దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మనం తెలుగులో ఈ సామెత చాలాసార్లు వినుంటాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. దానికి అర్థం నీకు అవకాశం ఉన్నప్పుడే అన్ని పనులు చేసుకోవాలి. అవకాశం ఉండగా బద్దకించి తర్వాత చేస్తాను అంటే ఆ అవకాశం మళ్ళీ మనకి రాకపోవచ్చు. అలాగే ఈ భూమి మీద బ్రతికినంత కాలం ప్రెజెంటే ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం. తర్వాత ఇప్పుడు ఈ లైఫ్ ఎంజాయ్ చేస్తే చాలే, ఫ్యూచర్లో ఎవరు చూస్తారు అని అందరూ అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ స్కిట్. జీసస్ మినిస్ట్రీస్ విశాఖపట్నం సండే స్కూల్ పిల్లల ద్వారా ఈ స్కిట్ ప్రదర్శింపబడుతుంది. యేసు ఎన్నో ఉపమానాల ద్వారా అనేక జీవిత పాఠాలు మనకి చెప్పారు. అందులో లాజరు ధనవంతుడు ఒకటి. లాజరు ధనవంతుడు స్కిట్ ని ఇప్పుడు మన పిల్లలు చూపించబోతున్నారు. అందరూ జాగ్రత్తగా గమనించి ఆలోచించి దాన్ని అర్థం చేసుకోవాలని చూసారా? ఈ భోజనాన్ని చూసారా? ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి చేయించి తెప్పించాను మీకోసం. నా బంగ్లాని చూసారా? నా కార్లు చూసారా? పుష్ప 2 హీరోయిన్ అల్లు అర్జున్ దగ్గర కూడా లేని కారు నా దగ్గర ఉంది. అంత డబ్బు ఉంది మన దగ్గర. ఇదంతా కేవలం నా వల్లే. నేనున్న డబ్బు వల్లే మీకు ఈ బలం. నాతో తిరగండి, ఇంకా తిరగండి, నా వెనకే తిరగండి, నా కారు దగ్గర ఉండండి. అవునవును, కరెక్ట్గా చెప్పారు. దేవా నా దేవా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఆకాశ పక్షుల్ని జంతువుల్ని పోషిస్తున్న దేవుడు అయ్యా. ఈ దరిద్రుడి మీద ఎంత జాలయ్యా నీకు. ప్రతిరోజు నీ మందిర ఆవరణంలో కూర్చొని నిన్ను ఆరాధించే అదృష్టాన్ని ఇచ్చావయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రతిరోజు మమ్మల్ని పెంచి పోషిస్తున్న దేవా, మమ్మల్ని మాకు ఏ కొదువ లేకుండా చూస్తుంటున్న దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. అవునవును, నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది. దేవుడు చాలా గొప్పవాడు, మళ్ళాంటి దీనులు కూడా కనికరించేవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పొగరుగా ఉండేవాడు, ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. తనకంటే తక్కువ వాడిని చాలా చులకనగా చూసేవాడు. ఇప్పుడు ఒక్క చాట్ వచ్చాడు. మంచి వాళ్ళు చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తారంట కదా. ప్రతి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. మందిర ఆవరణలో ఉంటూ వచ్చి వెళ్తున్న వారికి దేవుని మాటలు చెప్పేవాడు. సాటి వారితో ఎంతో ప్రేమగా ఉండేవారు. నిజంగా చాలా మంచివాడు. చూశారు కదా ఇప్పుడు ధనవంతుడి జీవపడంబం. ఇన్ని రోజులు గొప్పగా బతుకుతూ నేనే సూపర్ అని ఎక్కువ పొగిడించుకుంటూ ఉంటూ నేను ఇదే లైఫ్ను ఎంజాయ్ చేయడం అని ఒక భ్రమలో బతికాడు. ఇన్ని రోజులు చనిపోయాడు. తనతో పాటు తన డబ్బు కోసం తన వెనక తిరిగిన వాళ్ళంతా తను చనిపోయాక పాపిష్టోడు అని తిట్టారు. అదే లాజర్ని చూడండి, తినడానికి ఉన్నా లేకపోయినా, దేవుడు తన జీవితంలో అద్భుతం చేసినా చేయకపోయినా దేవుడు ఆలయంలో ఉండడమే చాలా గొప్ప. దేవుని కలిగి ఉండాలి అని చెప్పి చనిపోయాడు. లాజర్ చనిపోయాక కూడా లాజర్ శవం దగ్గరికి వచ్చి అందరూ చాలా మంచి అతను అని చెప్పి పొగిడారు. నిజమే కదా? మనం చనిపోయాకే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మన కోసం ఏమనుకుంటున్నారో అప్పుడే మాట్లాడుకుంటారు. మంచి అయినా సరే చెడైనా సరే, ఇతను ఇలాంటి వాడు, ఇతను ఇలాంటి వాడు, మన క్యారెక్టర్ కోసం మాట్లాడుకుంటారు. మనం చనిపోయిన తర్వాత మన మీద వాళ్ళకి ఏ ఒపీనియన్ ఉందో అది చెప్తారు. ఇప్పుడు లాజరు ఇంకా ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో నెక్స్ట్ సీన్ లో చూద్దాం. అయ్యో మంట మంట, ఈ మంట భరించలేకపోతున్నాను. నన్ను కాపాడేవారు ఎవ్వరు లేరే. నీ మంట నేను తట్టుకోలేకపోతున్నాను. బ్రతికున్నా సరే చావలేని పరిస్థితిలో ఉన్నాను. నన్ను కాపాడడానికి ఎవరు రావట్లేదే. అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, నన్ను కాపాడు. ఈ నరకం నుంచి నన్ను కాపాడు. ఈ మంట నేను తట్టుకోలేకపోతున్నాను. బ్రతికున్నా సరే చావలేకపోతున్నాను. నన్ను కాపాడు. తను లాజర్లాగా ఉన్నాడు. లాజర్ ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. కింద ఉన్నప్పుడు కుక్కలాగా ఉండేవాడు. ఇప్పుడు పైకి వచ్చి ఇంత హ్యాపీగా ఉన్నాడు.
ఒక్కసారి లాజర్ని తన వేలు కొనక నీటిలో ముంచి ఒక్కసారి ఇటు పంపించు. నా గొంతు తడుపు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఈ మంట నేను తట్టుకోలేకపోతున్నాను. కుమారుడా, తెలివి లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడల్లా ఎన్నో పాపాలు చేసి పాపంలో మునిగిపోయాను. ఎప్పుడు తాగుతూ తిరుగుతూ కేవలం నీ గురించి ఆలోచించుకున్నావు. సాటి మనిషి మీద ప్రేమ, జాలి, దయ లేకుండా కేవలం నీ సుఖాన్ని చూసుకున్నావు. దేవుడిని విడిచి ఎన్నో పాపాలు చేసావు. అలాంటిది మరి నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీ శరీరం చేసిన పాపాలకి ఆత్మ శిక్ష పొందుతున్నా నీకు తెలీదా? ఇదిగో లాజర్ అయితే పేదవాడిగా ఉన్నా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఎప్పుడు దేవుడిని స్తుతిస్తూనే ఉన్నాడు. అందుకే ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. ఇదిగో చూడు, మహా అగాధం. ఇటువారు అటు వెళ్ళడం కానీ అటువారు ఇటు రావడం కానీ, లాజర్ అయితే ఇటు నుండి అటు వెళ్ళడం కానీ నువ్వు అటు నుండి ఇటు రావడం కానీ జరిగే పని కాదు. అయ్యో, అలా అయితే నా బంధువులు, నా మిత్రులు ఎంతో మంది నాలాగే ఇలా ఉన్నారు. నాలాగే నాతో ఉన్న వాళ్ళు కూడా నాలాగే తయారయ్యారు. వాళ్ళు కూడా చెడు త్రోవలో మందు అని, వ్యసనం అని ఎన్నో వాటికి బానిసలు అయిపోయారు. అలాగైతే వాళ్ళని కాపాడడానికి ఎవ్వరు లేరు. ఒక్కసారి లాజర్ని మళ్ళీ భూమి మీద పంపించవా? మళ్ళీ చనిపోయిన వారు తిరిగి లేచి చెప్తే వాళ్ళు నమ్మొచ్చేమో, మళ్ళీ దేవునిలోకి మారొచ్చేమో. వెర్రివాడిలా మాట్లాడుకు. దేవుడు ఏర్పాటు చేసుకుని ఎంతో మంది సేవకులు భూమి మీద ఉన్నారు. వారు ఎంతో కష్టాలు, నిందలు పడి దేవుని సువార్త అందరికీ చెప్పాలని వారి జీవితం ద్వారా దేవుని ప్రేమను చూపిస్తున్నారు. అలాంటి వారిని నిందిస్తూ అవమానపరిచి తృణీకరించే వారు, చనిపోయిన వారు వెళ్ళి చెప్తే వింటారని నువ్వు అనుకుంటున్నావా? అది జరిగే పనే కాదు. అయ్యో, ఇంక నేను ఇలాగే ఉండిపోవాల్సిందేనా? ఇంక ఇలాగే చావాల్సిందేనా? బ్రతికున్నా సరే చావలేని పరిస్థితిలో ఉండాల్సిందేనా? అయ్యో, అవును కదా, చూసారు కదా, ధనవంతుడు లాజర్ కథ ద్వారా దేవుడు మనకు ఒక మంచి మెసేజ్ని మనకైతే చూపించారు. ధనవంతుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి? ఎన్నో పాపాలు చేసి కింద మొత్తం ఎంజాయ్ చేస్తూ లివ్ ద మూమెంట్ అనుకుంటూ ఎన్నో పాపాలు చేసి నరకానికి పైకి చనిపోయాక నరకానికి వెళ్ళి బాధపడడం కాదు. లాజర్ని గుర్తుపెట్టుకోండి. లాజరు కిందే దేవుడిని చాలా గొప్పగా ఆరాధించేవాడు. పరలోకానికి వెళ్ళాక అతను చాలా ఆనందపడ్డాడు. అతనికి మంచి లాజర్ లాగా మనం మంచి ప్రవక్తను కలిగి ఉండాలి. అతనిలా ప్రవక్తను కలిగి ఉంటే మనం పరలోకానికి వెళ్తాం. మనం ఏ ప్రవక్తను మనం ధనవంతుడిలా ఉండాలో లేదా లాజర్లా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ.